విజయవాడ ప్రజలకు మరొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు, ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక సరికొత్త ప్రాజెక్ట్ని తీసుకురాబోతుంది ప్రభుత్వం. దీని ద్వారా నిత్యం వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా చాలా సాఫీగా తమ యొక్క వాహనాలన్నింటినీ కూడా రహదారుల వెంట తీసుకువెళ్ళేటువంటి పరిణామం జరగబోతుంది. 5 కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క దీని ఫ్లైఓవర్ నిర్మాణం ఉండబోతుంది. చాలా బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇటు పైనుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి 65 ఇది, అక్కడి నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈజీగా సిటీ లోపలికి ఎంట్రీ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బంది లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. నేరుగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు విజయవాడ నుంచి బయటకు వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా సీదా ఫ్లైఓవర్కి వెళ్ళిపోతాయి, కిందికి అవసరం లేదు. ఇంకా చాలా 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 ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం అయిపోతే. అందుకే దీనిపైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు కన్సల్టెన్సీ డిపిఆర్ రూపొందించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా రూపొందించారు. 500 కోట్ల ఖర్చు దీనికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అంచనా కూడా రావడం జరిగింది. ఇది 2026 ఫిబ్రవరి వరకు దీనికి సంబంధించిన డిపిఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమై ఆల్రెడీ డిపిఆర్ రెడీ అవుతుంది. డిపిఆర్ కనుక ఓకే అయితే 2026 ఫిబ్రవరి నెలల వరకు ఈ యొక్క పనులకు సంబంధించినటువంటి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. ఆ పనులు ప్రారంభం అవ్వడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే బెస్ట్ రూట్, అదేవిధంగా బెస్ట్ అవకాశం, మంచి ఇంతకు మించిన వేరే ఆపర్చునిటీ లేదా అవకాశం లేదన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఫ్లైఓవర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఎందుకంటే కింద చాలా చాలా షాప్స్ ఉన్నాయి, చాలా రెసిడెన్షియల్ హోమ్స్ ఉన్నాయి. వీటన్నిటి నుంచి తొలగించుకోవడం 5 కిలోమీటర్ల డిస్టెన్స్. మరలా 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇన్ని షాపులను, ఇన్ని రెసిడెన్షియల్ హోమ్లను తొలగించుకుంటూ పోవడం కంటే కూడా మధ్యలో పిల్లర్లు వేసి హ్యాపీగా గాల్లో నుంచి ఫ్లైఓవర్ తీసుకువెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అనేటువంటి ఒక అంచనా. 500 కోట్లు మిగులుతాయి దానికి దీనికి చూస్తే. అందుకనే ఈ యొక్క నిర్మాణాన్ని ఇప్పుడు తలపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది కంప్లీట్ అయితే విజయవాడ వాసులకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ట్రాఫిక్ నుంచి చాలా వరకు రిలీఫ్ కలుగుతుందని చెప్పొచ్చు. విపరీతంగా పెరుగుతున్నటువంటి అక్కడ నగర జనాభాతోటి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ తోటి ఇప్పటికే విసుగు చెందుతున్నటువంటి వాహనదారులకు చాలా పెద్ద బిగ్ రిలీఫ్ అవుతుంది ఈ యొక్క వారధి నిర్మాణం. అయితే గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు చూడాలి. కన్సల్టెన్సీ డిపిఆర్ సిద్ధమవుతుంది కాబట్టి అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026 ఫిబ్రవరి నాటికి ఇది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.